వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూబ్లీ హిల్స్ బైపోల్ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది ఓట్లు వేస్తారు, దానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వం ఏం చేసింది, లేదు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇప్పుడు నిలబడేటువంటి లీడర్లు. మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అక్కడ పనిచేశారు, 3వ సారి కూడా గెలిచారు, అకాల మరణం పొందారు. సో అనివార్యమైంది ఇప్పుడు. సో అనివార్యమైన నేపథ్యంలో 3 అభ్యర్థులను నిలబెట్టిన తర్వాత చేసేటువంటి ప్రచారం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద సరైనటువంటి ఒక క్లారిటీ లేదు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది తెలియకుండా సర్వేల పేరుతోటి సర్వేస్లు ఇచ్చేటువంటి విశ్లేషణలు వీటితోటి ఇంకేముంది మనం గెలిచేస్తాం అనుకుంటూ పబ్బాలు గడుపుకుంటున్నారా? వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది నేతలకు ఎక్కడ తెలియడం లేదా అంటే నిజంగానే తెలియడం లేదు అని తెలుస్తుంది. ఎందుకనంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, పొల్యూషన్ ఎలా ఉంది, మున్సిపాలిటీ వారి పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. సమస్యలు ఇంకేమున్నాయి, అక్కడ వైద్యం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీటిని తీసుకుని ఇందులో ఏం చేసాం, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా గత ఎమ్మెల్యే మాజీ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు కూడా గెలవడానికి ఆయన చేసినటువంటి పని ఏంటి, అలాగే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే ఇవి ఏవి కాదు. ఇక్కడ మళ్ళీ విగ్రహ రాజకీయాలు, కుల రాజకీయాలు, ఈ రెండే. విగ్రహం, కులం, సినిమా, ఈ 3 మాత్రమే ఇక్కడ ప్రాతిపదికగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ప్రజలు కాదు ఓట్లు వేసేది, విగ్రహాలు ఓటేస్తాయి, విగ్రహ రాజకీయాలు ఓట్లు వేయిస్తాయి అనేటువంటిది ఇక్కడ ప్రతి పార్టీ కూడా నమ్ముకుంది. అటు టీవీ ఇంటర్వ్యూల్లో కొంతమంది, ఇటు బయట సినిమా వాళ్ళతో కొంతమంది నేతలు, వాళ్ళ పదవులు అవసరం లేదు, నేతలు మీటింగ్లు పెట్టుకోవడం, మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్పడం, ఈ విధంగానే ముందుకెళ్తున్నారు తప్ప సరైనటువంటి అభివృద్ధి ప్రణాళిక అనేది ఏంటి, ఇక్కడ ఏముంది అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, దానికి మనం ఏం చెయ్యాలి అన్నటువంటిది ఇక్కడ ఆలోచన లేదు. ఇప్పుడు ఇక్కడ రెండు విగ్రహాలు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ మొత్తం అంతా కూడా ఎలా ఉంది అంటే పీజేఆర్ విగ్రహం, అలాగే ఎన్టీఆర్ విగ్రహం. అమీర్పేటలోనేమో పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం పెడతారట, అలాగే కృష్ణానగర్ దగ్గరకు వచ్చేసరికి అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతారట, అలాగే పీజేఆర్ విగ్రహాన్ని కృష్ణానగర్లో పెడతారట. ఏం లాభం? ఇప్పుడు పీజేఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ బ్రతికున్నారా? ఇప్పటివరకు పెట్టినటువంటి విగ్రహాలు సరిపోదా? ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెట్టారు, తర్వాత ఇంకెక్కడ ఎక్కడ అని వెతుక్కోకర్లేదు, మనం వెళ్తున్నప్పుడల్లా ఎక్కడో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తూనే ఉంటుంది, ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకపోతే అమీర్పేట ప్రజలు ఎవరన్నా అయ్యో మాకు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం లేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది అని అడిగారా? క్వశ్చన్ నెంబర్ 1. కృష్ణానగర్లో ఆల్రెడీ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది పీజేఆర్ అనేటువంటి ఒక పేరుకి పెద్దమ్మ తల్లి టెంపుల్ అది ఇక జీవితాంతం అలా ఉండిపోతుంది. ఆ టెంపుల్ కనిపించినప్పుడల్లా ఆ గోపురం ఎక్కడి నుంచి మీరు వెళ్తూ ఉండండి, మీరు ఎలా వెళ్ళినా ఆ గోపురం కనిపించినప్పుడల్లా దాని పీజేఆర్ ఏం కట్టించాడు రా పెద్దమ్మ గుడిని నిజంగా అని చెప్పి ఇంకొన్ని తరాలు చెప్పుకుంటాయి. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా విగ్రహాలు కృష్ణానగర్లోనో ఎన్టీఆర్ అమీర్పేటలోనో పెడితే వచ్చే లాభం ఏంటి? ఈ 2 విగ్రహాల వల్ల ఐఎమ్ రియలీ సారీ అండి, పీజేఆర్ గారి అభిమానులు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ దయచేసి అన్యదా భావించవద్దు. ఇది వారి గౌరవాన్ని పెంపొందించేందుకు చేసేటువంటి వ్యాఖ్యానం తప్ప కించపరిచేటువంటిది కాదు, ఇది గమనించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు విగ్రహాలు ఇక్కడ పెట్టినంత మాత్రాన జూబ్లీ హిల్స్లో రోడ్ల మీద ఉన్న గుంతలు ఏమన్నా మాయమైపోతాయా? వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళేటువంటి నీళ్లు ఆగిపోతాయా? ఆర్ పొల్యూషన్, రోడ్డు పక్కన విచ్చలవిడిగా వేసేటువంటి చెత్త ఏమన్నా తొలగిపోతుందా ఎన్టీఆర్ విగ్రహం వల్ల కానీ పీజీఆర్ విగ్రహం వల్ల కానీ? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ప్రకటన చేస్తున్నారు? పోనీ ఆయనే అనుకుంటే ఇక మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఏంటంటే ఎన్టీఆర్ పీజీఆర్ అని కాదు, మనకి ఎవరు దొరికితే వాళ్ళతోటి మనం ఏదైనా సరే వెళ్ళి మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. సినిమా వాళ్ళతో రేవంత్ రెడ్డి గారిది అయింది, బీజేపీ నేతలది అయింది, ఇక బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ సామాన్య ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల మీద ఏ ఒక్క సామాన్యుడు కూడా వచ్చి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు మా కృష్ణానగర్లో ఇగో ఇక్కడ పీజీఆర్ విగ్రహం కావాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి నిజంగా పీజీఆర్ గారి మీద ప్రేమే ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో విగ్రహం పెట్టుకునేవాళ్ళు.
ఎన్టీ రామారావు గారిది అమీర్పేటలో అవసరం లేదు. అంత కొద్దిగా ముందుకెళ్తే ఎస్ఆర్ నగర్లో ఉంది, ఆ కొద్దిగా ముందుకెళ్తే కుకట్పల్లిలో ఉంది, ఆ కొద్దిగా ముందుకెళ్తే కేపీహెచ్బి, అది దాటితే మియాపూర్ దాటితే చందానగర్ దాటితే బిహెచ్ఎల్, ఎక్కడికి వెళ్ళండి రోడ్డు పక్కన ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. జేఎన్టీయూ ఆపోజిట్ ఏదైతే ఆ రోడ్డు ఉందో ఎగ్జాక్ట్ ఆ కాలేజ్ ఆపోజిట్లోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళి వర్ధంతులు జయంతులు చేస్తూనే ఉంటారుగా అక్కడ ఉన్నటువంటి నేతలు. కూకట్పల్లి చౌరస్తాలో లేదా? మినిస్టర్ రోడ్ దాటిన తర్వాత వచ్చేటువంటిది ఆ సర్కిల్లో అక్కడ లేదా? రసూల్పుర దగ్గర పెద్దది ఎన్టీ రామారావు గారిది నల్లటి విగ్రహం లేదా అక్కడ? ఎల్బీ నగర్లో లేదా? ఎక్కడ లేదు ఎన్టీ రామారావు గారి విగ్రహం? జూబ్లీ హిల్స్లో ఎక్కడా లేవా? మాగంటి గోపీనాథ్ గారు కదా దాన్ని ఆయన వర్ధంతి రోజున జయంతి రోజున ప్రారంభించింది జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు కొత్తగా వచ్చే అమీర్పేటలో ఏం చేస్తారు విగ్రహాలు పెట్టి? నిగ్రహాలు లేనటువంటి రాజకీయ నాయకులు విగ్రహాలు పట్టుకొని తిరుగుతున్నారని ఒక సామెత తెచ్చుకోవచ్చు. జూబ్లీహిల్స్లో వర్షం పడుతుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది, వీటికి సంబంధించి చూడండి. వీటికి ఏం చేస్తున్నారు చెప్పండి? గ్రీనరీని ఎలా పెంపొందిస్తున్నామో చెప్పండి. అంతేగాని విగ్రహాలు పెడతాం. పీజేఆర్ గారిని, ఎన్టీ రామారావు గారిని ఈ తరం కాదు కదా, వచ్చే తరం, ఆ పై తరం వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తే ఎవరూ మర్చిపోయేది లేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చి వారి సేవల గురించి చెప్పాలి అనుకుంటే కనుక ఇది కాదు పద్ధతి, ఇంకా వేరే ఉన్నాయి. కానీ ఈ సామాజిక వర్గం అనేటువంటిది ఒకటి, సెటిలర్స్ అనేటువంటిది ఒకటి, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఈ కుల ప్రాతిపదిక, విగ్రహ ప్రాతిపదిక ఇలా తీసుకొని ఉప ఎన్నిక వెళ్ళడం అంటే ఇది అపహాస్యం చేయడమే. అది రేవంత్ రెడ్డి గారా, కేసీఆరా, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి వారా, ఇంకా ఎవరైనా సరే ఇది అపహాస్యం చేయడమే. ఎన్నికల ఈ ప్రశాసనాన్ని అపహాస్యం చేయడం అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇటువంటిది కాకుండా ఏం చేస్తాం ప్రజలకి అనేది ఆలోచించండి. ప్రజల కోరిక ఎన్టీఆర్ విగ్రహం మాకు కావాలంటే ఎన్టీఆర్ విగ్రహం దగ్గరగా ఆ ప్రజలు ఏమైనా అక్కడ వెళ్తారా? పోనీ వెళ్ళి ఏమైనా చేస్తారా? దానివల్ల ఏమైనా ఉపయోగం వస్తుందా? వాళ్ళ పిల్లలకి ఏమైనా స్కూల్ వస్తుందా? వాళ్ళ పిల్లలకి ఏమైనా అక్కడ రోడ్డు వస్తుందా? వాళ్ళ పిల్లలకి పరిశుభ్రమైనటువంటి పార్క్ వస్తుందా? ఇవి అడగగలుగుతారా? ఇవి డైరెక్ట్గా ముఖ్యమంత్రినో అక్కడికి వచ్చేటువంటి మంత్రినో ఎమ్మెల్యేనో అడుగుతారు. కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు విగ్రహం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎన్టీఆర్ గారు మీ విగ్రహం దగ్గర, అయ్యా పీజేఆర్ గారు మీ విగ్రహం దగ్గర మీరే చేయాలి, మాకు మీ పేరు చెప్పి మీరు విగ్రహాలు మేము పెట్టించుకున్నాం అమీర్పేటలోను, కృష్ణానగర్లోను. సో మా వినతి పత్రాలు లేనిది మాకున్నటువంటి సమస్యలు మీకే చెప్తా ఉంటే వాళ్ళ ఆత్మల పైనుంచి ఘోషిస్తాయి. ఒరే మేము ఆల్రెడీ చేయాల్సింది చేసి మా టైం అయిపోయి మేము వెళ్ళిపోయాం రా, కింద ఉన్నటువంటి వాళ్ళంటారా మీరు ఎన్నుకోవాల్సింది, వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళని అడగాలి. మా విగ్రహాలు పెట్టుకుంటే మేమేమైనా వచ్చి చేస్తామని వాళ్ళు కూడా నవ్వుకుంటారేమో. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.